అందరికీ కూడా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ మన వెయ్యి స్తంభాల గుడిలో దేవి గారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా భక్తులు వరంగల్ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని మీకు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగొద్దని బయట ఏర్పాట్లు కూడా చేసినాము ఇక్కడ విగ్రహాన్ని. కాబట్టి అందరు కూడా వచ్చి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరియు దసరా పండుగ సందర్భంగా ఈ గుడిని సందర్శించి మీ పూజలు నిర్వహించుకోవాలని విన్నవిస్తూ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వెయ్యి స్తంభాల ఆలయంలో నిన్న ఎంగిలి బతుకమ్మతోటి ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ప్రత్యేకంగా ఇక్కడ దుర్గామాత అమ్మవారిని సుమారు 18-19 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెడుతూ ఉంటాం. మరి విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారు నవరాత్రులు ఇక్కడ నిలిపినప్పుడు సంస్కృత కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి. మరి అలా అలంకరణలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచితంగా కూడా మండపాలకు కరెంటు ఇవ్వటం, అన్ని వసతులు కల్పించటం అటువంటిది నిజంగా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి సంవత్సరం వెయ్యి స్తంభాల గుడిలో అమ్మవారిని దసరా రోజు నిమజ్జనానికి తీసుకువెళ్ళేది. కానీ ఈసారి నిమజ్జనం తర్వాత 3వ తారీఖు అమ్మవారి నిమజ్జనం చేయాలని అనుకుంటున్నాం. దీనికి భక్తులందరూ కూడా ఈ